నేను మీరందరూ చల్లారిపోయారు, వెనకబడిపోయారు, రాకుల్లో ఎత్తబడి అంటలా మంచోళ్ళే. కానీ ఎందుకో ఈ మధ్య నాకేం మొహమాటం లేదు. స్తోత్రం. ఈ మధ్య మద్యపానం, వ్యభిచారం లాంటివి ఏమి లేవు, కానీ ఈ మధ్య కొంచెం మంచం ఎక్కువైంది. క్రైస్తవుడు ఒప్పుకోవలసినటువంటి బలహీనత ఇది. ఇదివరకుడి కన్నా కాస్త ఎక్కువసేపు పడుకోవటం, కాస్త ఖాళీ దొరికితే నడుము వాల్చడం, దానికి పెట్టిన పేరు కొంచెం నీరసంగా ఉంటుందన్న పేనం బాగుంటలేదు ఈ మధ్య. ఆ పేరు మీద పద్దాకా పడుకుంటున్నావు కదా, ఇప్పుడు బాగుందా పేనం? ఇంకా బాగుండకపోయింది. మరేదో కాళ్ళ మీద పడి యేసుప్రభు దగ్గర ఎడితే ఈ పాటికి ఎక్లేసి తయారైపోతావు నువ్వు. చెప్పరు స్తోత్రం అని. హల్లెలూయా. మాట్లాడతలేదు భక్తులు. ఏసన్న గారు చెప్పేవారంట, నాకు ప్రత్యక్షంగా అనుభవాలు ఏమి లేవు, కానీ వారు చెప్తుంటే విన్నాను, నాకు చాలా మంచిగా అనిపించింది. ఆయన అంటారు, టైం అయిపోయింది కాబట్టి తినేయొద్దనేవాడంట, ఆకలి అయితేనే తినేవాడంట. టైం అయింది కాబట్టి, రాత్రి అయింది కాబట్టి, ఖాళీ ఉంది కాబట్టి పడుకోవద్దు. నిద్ర వస్తేనే మంచం ఎక్కడం. నిద్ర రాకపోయినా మంచం మీద పడుకొని అలాగా పుస్తకం చదవటం, సెల్ ఫోన్ చూసుకోవడం. నిద్ర రాకపోతే మంచం ఎక్కొద్దు అని రూల్ పెట్టేవాడంట. నాకు అది విపరీతంగా నచ్చేసింది. ఈ లోపల ఏమన్నా చేయి, నిద్ర వస్తేనే మంచం ఎక్కు, పడుకోవద్దు అంటలేదు కదా. నిద్ర రాకపోయినా మంచం మీద పొర్లి 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 నిద్ర రప్పించుకో. నిద్ర వచ్చినప్పుడు మంచం ఎక్కు, తప్పేముంది? ఆకలి వేస్తే తిను, తప్పేముంది? ఆకలి తీరాక మానేయి, తప్పేముంది? సరిపడా తిను, తప్పేముంది? పూటకి కడుపుని ఇబ్బంది పెట్టకు, తప్పేముంది? ఒక్కడ మాట్లాడ్డా. ఇప్పుడు ఇండియా అంతా మందే కదా, ఒక మధ్యప్రదేశ్ చూసుకుంటే అలాగా, మరి భారతదేశం అంతా ఏమైపోతుందిరా? ఈ మొత్తం దేశం నాశనం అయిపోయి దీన్ని బట్టి 3 పూట్ల ఎక్కడ లోటు రాకూడదు. దేవునికి స్తోత్రం. ఎంత చెప్పాను ఊర్లో, మా చుట్టమకైనా ఉన్నాడు, కూర తీసుకురా పో అంటాడు. ఏం కూర? ఏం కూర అంటే ఏందిరా? కూర అంటే కూరనే తేపో. నువ్వు కానీ వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు, దోసకాయలు చెయ్యి, ఏందిరా ఇదే? కూర తీసుకురా పో అంటాడు. ఏం కూరని అడిగితే కొట్టేస్తాడు. కూర అంటే కదే ఏజ్ రక్తం ఏం చేయి. ఇంకెక్కువ మరమల్లో నడకబాక నాకు తెలీదు. కొంతమందికి ఎన్ని లెక్కలోకి రావు సార్, ఎన్ని లెక్కలోకి రావండి. స్తోత్రం. ఎప్పుడు నువ్వు